శ్రీమాత్రే నమః. గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మంతరాయతలోచనామమల బాలచంద్ర కృతశేఖరీం ఇందిరారమణ సోదరీం మానసీ భావయామి పరదేవతాం. శ్రీమాత్రే నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో వసంత నవరాత్రులు అంటే లలితమ్మ నవరాత్రులు శుక్రవారం నుండి మొదలుపెట్టి 3 రోజులు, చివరి 3 రోజులు నేను చేసుకున్నానండి. ఉగాది తర్వాత సోమవారం నుండి పంచోపచార పూజతో అమ్మవారిని, లలితమ్మను, ఇంకా రామచంద్ర ప్రభుని పూజించుకున్నానమాట. చివరి 3 రోజులు షోడశోపచార పూజలతో చేసుకుందామని శుక్రవారం ఇంకా కామాక్షిదేవి వ్రతం నేను 7వ వారం పూజ అనేది చేసుకుంటున్నాను. ఈరోజు సప్తమి, శుక్రవారము, ఇలా 7వ రోజు నేను మొదలుపెట్టి చేసుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. సో నేను ఆ రోజు ఎలా పూజ చేసుకున్నాను అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రవారం అంటే అందరికీ కూడా ఒక పండగ వాతావరణము, అందులోనూ లలితమ్మ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్ కదా. అందుకని ముందుగానే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని, ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని, గడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని, తర్వాత తలంటు స్నానం చేసుకొని, చక్కగా శుభ్రమైన వస్త్రాలు ధరించి, కాళ్ళకు పసుపు అది రాసుకొని, పూజకు కావాల్సిన ఏర్పాట్లు పక్క చేసుకుంటూ ఇంకా వంట పని కూడా చేస్తూ ఉన్నానన్నమాట. ఉదయాన్నే మనకి ఇళ్లలో, అందరి ఇళ్లలోనూ టిఫిన్లు, బాక్సెస్ కట్టడానికి వంట అది చేస్తూ ఉంటాం కదండి. ఆ హడావుడు అనేది అందరి ఇళ్లలోనూ ఉంటూనే ఉంటుంది. సో ఇంకా శుక్రవారం ఇంకా కొంచెం స్పెషల్ కదా, ఏదైనా ప్రసాదం అది కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాము. నేను ఇవాళ అమ్మవారికి పాయసాన్నం, పరమాన్నం చేసుకుంటున్నాను అనమాట. చిన్న గిన్నెలో, ఇత్తడి గిన్నెలో చేసుకున్నాను. ఇంకా మహానైవేద్యంకి మామూలుగా వంట చేస్తే కొన్ని రోజుల్లో పూర్తి వంట ఉదయాన్నే అయిపోయింది అనుకోండి, పూజకు ముందు కొంచెం తీసి పక్కన పెట్టుకొని అది కూడా నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏదైనా పండ్లు కానీ అలాంటివి లేనప్పుడు మామూలుగా అన్నం అది వండుతాను కదా స్నానం చేసి, అప్పుడు అది కొంచెం చిన్న ప్లేట్లో కానీ గిన్నెలోకి కానీ తీసుకుంటాను అనమాట. తీసి కొంచెం నెయ్యి, చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు అలా చేస్తాను. లేదంటే బాక్సెస్ కట్టి వాళ్ళని పంపించాక మళ్ళీ ఏదన్నా ప్రసాదం చేసుకొని అలా కూడా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇవాళ శుక్రవారం ఇంకా కామాక్షిదేవి వ్రతం 7వ శుక్రవారం పూజ చేసుకుంటున్నాను. ఇంకా లలితమ్మ నవరాత్రులు, ఇంకా రామచంద్ర ప్రభు నవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి కదండి. రామయ్యకేమో చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకుంటున్నాను. ఇంకా నిన్న గురువారం రోజు, ముందు రోజు రామదేవుని కథ వ్రతం అనేది స్టార్ట్ చేసుకున్నాను. మొదటి గురువారం చేసుకున్నాను. అంటే నేను 5 గురువారాలు చేసుకుందామని సంకల్పం చేసుకున్నాను అనమాట. ఇంకా ఆదివారం రోజు కూడా రామనవమి ఉంది కాబట్టి ఆ రోజు కూడా స్వామిని, ఆ రోజు షోడశోపచార పూజ అనేది చేసుకుందామని అనుకున్నాను. సో ఇంకా మా వాళ్ళందరినీ బాక్సెస్ కట్టి పంపించాక పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా మధ్యలో చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా చక్కగా వాళ్ళు పంపించి ఇంకా దీపారాధన ఒత్తులు అవన్నీ కూడా రెడీ చేసుకొని, చక్కగా అమ్మవారికి మాల, రామయ్య ప్రభుకి ఏమో చిన్నగా తులసి మాల అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం అది చెప్పుకొని ముందుగా హరిద్రా గణపతి పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఏ పూజ చేయాలన్నా హరిద్రా గణపతి అంటే గణపతి ఆరాధన చేసుకోవాలి, విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి గణపతి ప్రార్థన అనేది నేను చేసుకున్నాను. హరిద్రా గణపతిని తయారు చేసుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట. తర్వాత ముందుగా మనం పూజ చేసేటప్పుడు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మామూలుగా మనం స్నానం చేసి బొట్టు పెట్టుకుంటాము. అది కాకుండా పూజ చేసుకునేటప్పుడు కూర్చుంటాం కదా, అక్కడ కూడా అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన చేసుకుంటాం కదా, అందులో నుండి కొంచెం బొట్టు తీసి పెట్టుకొని, పువ్వు పెట్టుకోకపోతే పువ్వు కూడా తలలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఒక్కొక్కసారి ముందే పెట్టేసుకుంటూ ఉంటాను, లేదంటే పూజ చేసుకునేటప్పుడు పెట్టుకొని కూర్చుంటాను అనమాట. ఇంకా పూజ అది స్టార్ట్ చేసుకున్నాను కదా. ముందుగా హరిద్రా గణపతి తయారు చేసుకున్నాను. గణపతికి మనము పైన బొట్టు పెట్టాలి, అమ్మవారికి ఏమో చుట్టూ 5 వైపులా బొట్టు, గౌరీదేవికి అలా బొట్టు పెట్టుకోవాలన్నమాట. చాలామంది మధ్యలో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా గణపతికి పైన బొట్టు పెట్టాలండి. పసుపు ముద్దను చేసుకుంటాం కదా, అప్పుడు గణపతి అని మనకి అర్థమవుతుందన్నమాట, ఆయన గణపతి అని. తర్వాత ఆయనకు షోడశోపచార పూజ చేసుకొని
స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత ఇవాళ శుక్రవారం కావడంతో ఇంకా మొదలు పెట్టుకున్నాను కదా లలితమ్మ నవరాత్రులు చివరి 3 రోజులు షోడశోపచార పూజ చేసుకుందామని చక్కగా ముగ్గురమ్మలకు ఇవాళ అభిషేకం అనేది చేసుకున్నాను. అంటే లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, లలితమ్మకు, ఇంకా ప్రతిరోజు శివయ్యకు, గోమాతకు చేసుకుంటాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా ఇవాళ అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట. రామయ్య తండ్రిగా భావించి అందులోనే ఉంటారు కదా స్వామివారు కూడా అనేసి అలా చక్కగా శుద్ధ జలంతో, తర్వాత ఆవు పాలతో, తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో, ఇంకా పసుపు గణపతిని చేసుకున్నప్పుడే కొంచెం చిన్న పసుపు ముద్దను రెడీ చేసుకున్నానండి. కొంచెం గంధము, జవ్వాదు పౌడరు కలిపి ఆ ముద్దను అందరికీ కూడా చక్కగా ఇలా తిరుమంజనంలాగా అలంకరణ చేసుకొని కుంకుమ బొట్లు పెట్టి సుగంధ పరిమళ ద్రవ్యాలు కలిపిన జలాన్ని రెడీ చేసుకున్నాను అభిషేకం చేసుకోవడం కోసము. శుక్రవారం కాబట్టి కొంచెం స్పెషల్గా చేసుకున్నాను అనమాట. లేదంటే మామూలుగా నీళ్లతో అభిషేకం చేసేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా చేయాలనిపిస్తే కొన్ని ద్రవ్యాలతో చేసుకుంటూ ఉంటాను అనమాట. ఆ నీళ్లలో అంటే ఒక చిన్న రాగి గ్లాసులో కొంచెం నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, గంధము, ఇంకా బిల్వపత్రము, తులసి దళము, మరువము, ఇంకా పుష్పాలు, సుగంధ పరిమళ పుష్పాలు, మల్లెపూలు, పారిజాతాలు, గులాబీ పువ్వులు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఇలాచి, లవంగము, ఇంకా పచ్చకర్పూరము ఇవన్నీ కూడా, జవ్వాదు పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి చక్కగా కాసేపు వట్టివేరు ఇవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఆ రసం అంతా నీళ్ళలోకి వస్తుందన్నమాట. ఆ నీళ్ళతో అభిషేకం చేసినప్పుడు ఒక మంచి సువాసన అనేది వస్తుంది. ఒక దైవీకమైన వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట పూజ గదిలో. అది మనకి ఒక్కొక్కసారి దేవాలయాల్లో అభిషేకాలు చేసినప్పుడు ఎలాంటి మంచి స్మెల్ వస్తుందో అలా ఉంటుందన్నమాట. సుగంధంగా చాలా బాగుంటుంది. అలా అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం, దీపం చూపించి శుద్ధి చేసుకొని అందరినీ యథాస్థానంలో పెట్టుకొని చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట. ముందుగా నేను గణపతి పూజ చేసుకున్న తర్వాత రామయ్య తండ్రికి చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను. ఇంకా తర్వాత గౌరీదేవికి పూజ అనేది చేసుకున్నాను అనమాట. పసుపు ముద్దను తయారు చేసుకున్నాను కదా, ఒక తమలపాకులో పెట్టుకున్నాను. వెనకాలే ఒక చిన్న నిమ్మకాయను కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను అనమాట. పూజ అయిన తర్వాత మనం అది ప్రసాదంగా స్వీకరించవచ్చు, లేదంటే మనం డబ్బులు దాచుకునే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే తల కింద దిండి కింద అయినా పెట్టుకొని పడుకోవచ్చు. ఎలాంటి దుస్వప్నాలు రాకుండా అమ్మవారు మనల్ని రక్షిస్తుందన్నమాట. అలాగైనా చేసుకోవచ్చు. ఇంకా గౌరీదేవికి షోడశోపచార పూజ అనేది నేను చేసుకున్నాను. అంటే ఇవాళ శుక్రవారం కావడంతో లలితమ్మలోను లక్ష్మీదేవిని ఇద్దరిని కూడా పూజించుకున్నాను అనమాట. ఇద్దరికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకొని ముందుగా అమ్మవారికి ధ్యానం చేసుకొని తర్వాత నమస్కారం, ఆవాహనం, తర్వాత ఆసనం, తర్వాత పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రయుగ్మం, తర్వాత ఉపవీతం, తర్వాత ఆభరణం, తర్వాత అక్షింతలప్పుడు అక్షింతలు వేసుకోవాలి. తర్వాత గంధము, తర్వాత పుష్పము, ఇంకా తర్వాత మనకి అష్టోత్తరం కానీ ఇంకా అదాంగ పూజ ఉంటుంది. అదాంగ పూజ అయిన తర్వాత మనము అష్టోత్తరం అది చదువుకోవాలన్నమాట. ఈ ఉపచారాలన్నీ చేసుకొని అదాంగ పూజ కూడా చదువుకొని అమ్మవారికి పుష్పాలతోనూ అక్షింతలతోనూ పూజ చేసుకొని తర్వాత చివరగా కొంచెం హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి అనుకుంటూ కొంచెం పసుపు కుంకుమను కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను అనమాట. అమ్మవారికి సమర్పించుకొని తర్వాత ముందుగా నేను కామాక్షిదేవి అష్టోత్తరం అనేది చదువుకున్నాను. ఇంకా కామాక్షిదేవి విరుత్తం అని ఉంటుందండి, ఒక 16 నిమిషాలు ఉంటుంది. అదైతే నేను ఇవాళ ఉదయమే వంట చేసేటప్పుడే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది కామాక్షి సుప్రభాతము ఇంకా విరుత్తం అనేది కూడా ఒక 16 నిమిషాలు వస్తుంది. ఆ రెండు కూడా పెట్టుకొని వింటూ ప్రసాదాలు వంట అది చేసుకుంటూ ఉన్నానన్నమాట. తర్వాత ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ అష్టోత్తరం, కామాక్షి అష్టోత్తరం అనేది చదువుకున్నాను అనమాట. చదువుకున్న తర్వాత లలితమ్మ వారి నవరాత్రులు కాబట్టి లలితమ్మకు కూడా అష్టోత్తరం చదువుకుని తర్వాత లలితా సహస్రనామ పారాయణము, దేవి ఖడ్గమాల స్తోత్రము, ఇంకా నేను ఈ సోమవారం నుండి దేవి నవరత్న మాలికా స్తోత్రం అనేది చదువుకుంటూ ఉన్నానండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను స్టార్ట్ చేశాను, చాలా బాగుంది. ఒక పేజ్లో ఉంటుంది మనకి లలితా సహస్రనామం పుస్తకంలోనే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా చదవలేదన్నమాట, ఎందుకంటే తప్పులు చదువుతానేమో అని చదవటానికి ప్రయత్నించలేదు. ఎందుకో మరి ఈసారి చదువుకున్నాను. 9 రోజులు చదువుదాం అనుకున్నాను కానీ సోమవారం ఎందుకో నేను పేజ్ ఓపెన్ చేయగానే అది కనిపించింది. ఇంకా సరేలే స్టార్ట్, ఇంగ్లీష్లో కూడా నా దగ్గర పుస్తకం ఉందండి, చదువుకున్నాను. ఈజీగానే వస్తుంది. అప్పుడప్పుడు వింటూ ఉన్నాను అనమాట. ఎక్కడన్నా తప్పులు చదివినవి నేను కరెక్ట్ చేసుకుంటూ పెన్సిల్తో రాసుకొని చదువుకుంటున్నాను అనమాట. సో ఇలా నవరత్న మాలికా స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన పూజ అంతా అయిన తర్వాత నేను లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి కూడా శుక్రవారం కాబట్టి రామచంద్ర ప్రభువుకి చేసుకున్న తర్వాతే
అమ్మవారికి అంటే గౌరీదేవి పూజ చేసుకున్నాను కదా, పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుని కుంకుమార్చన చేసుకొని వెంకటేశ్వర స్వామికి కూడా కొన్ని స్తోత్రాలు చదువుకుని తర్వాత కామాక్షిదేవి పూజ, తర్వాత లలితమ్మ పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఈ వరుస ప్రకారం నేను చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట. ఇంకా ధూపం చూపించి దీపారాధన వెలిగించేటప్పుడు ఈరోజు కామాక్షిదేవి వ్రతం 7వ శుక్రవారం పూజ కాబట్టి 7 దీపాలు ప్రమిదలు మట్టి ప్రమిదలన్నీ ముందు రోజే నీళ్ళల్లో నానబెట్టి శుభ్రంగా కడిగి ముందుగానే ఇవన్నీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి తమలపాకులకు కూడా తొడిమెలు తీసేసి బొట్లు పెట్టుకొని నవధాన్యాలన్నీ సిద్ధం చేసుకొని పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమలు సమర్పించి తమలపాకులన్నీ కూడా పరిచి చక్కగా అందులో నవధాన్యాలు పోసి ఈ ప్రమిదలని ఆవు నెయ్యి వేసి దీపాలు ఒత్తులన్నీ వేసుకొని రెడీగా పెట్టుకొని పూజ అంతా చేసుకున్నాను అనమాట. అమ్మవారిది అష్టోత్తరం అది చదువుకున్న తర్వాత లలితా సహస్రనామం అన్ని చదువుకున్న తర్వాత మనం చివరగా మళ్ళీ పంచోపచార పూజ చేస్తాం కదా, ధూపము దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పము క్షమార్పణ అనుకుంటూ వరుసగా ఉపచారాలు ఉంటాయి కదండి. అప్పుడు ధూపం చూపించి దీపారాధన వెలిగించేటప్పుడు ఈ దీపం అనేది వెలిగించుకున్నాను అనమాట. కామాక్షి దీపము వెలిగించుకొని మళ్ళీ నేను ఒకసారి కామాక్షిదేవి విరుత్తం అనేది పెట్టుకొని మొబైల్లో వింటూ అక్కడ కాసేపు కూర్చొని ఆ దీపాలను అలా చూస్తూ ఉంటానన్నమాట. అందులో అమ్మవారు ముగ్గురు అమ్మలు ఉన్నట్టుగా లక్ష్మీదేవి సరస్వతి ఇంకా లలిత అమ్మవారు ముగ్గురు ఉన్నట్టుగా భావించి ఆ దీపాలు కాసేపు మనసులో జ్యోతిలో అమ్మవారిని దర్శించుకొని తర్వాత నేను నైవేద్యం అది సమర్పించి హారతి ఇంకా మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని ఛత్రము చామరము అనే ఉపచారాలు కూడా చేసుకొని చివరిగా అమ్మవారికి పంచహారతి అనేది కూడా చూపించాను అనమాట. ప్రత్యేకమైన రోజులు పూజ చేసుకున్నప్పుడు తప్పకుండా శుక్రవారాలు అలాంటప్పుడు పంచహారతి చూపిస్తానండి. చూపిస్తే కూడా చాలా మంచిది. 27 నక్షత్రాలు ఉంటాయి కదండి, అలా 27 నక్షత్ర దీపం అనేది కూడా మనం చూపించవచ్చు. చూడాలి, అమ్మ దయతో ఒకరోజు చూపిస్తాను. ఇంకా మల్లెపూలతో కామాక్షిదేవి అష్టోత్తరం చదువుకున్నాను ఇవాళ శుక్రవారం కాబట్టి, కామాక్షి వ్రతం 7వ వారం కాబట్టి ఇంకా దేవి వసంత నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి అమ్మవారికి చక్కగా మల్లెపూల మాల అవన్నీ కూడా సుగంధ పరిమళ పుష్పాలన్నీ కూడా అమ్మవారికి చక్కగా సమర్పించుకొని ఇలా నేను పూజ అయితే చేసుకున్నానండి. కామాక్షిదేవి వ్రతం అంటే మనం కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి అన్నమాట. మీకు ఎలాంటి కోరికలున్నా కానీ ఇబ్బందులు ఉన్నా కానీ ఆటంకాలు ఉన్నా కానీ వివాహం కోసమో ఉద్యోగం కోసమో ఏ పనికైనా కానీ ఈ చైత్ర మాసంలో వచ్చే అంటే ఈ నూతన సంవత్సరంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం స్టార్ట్ చేసి చూడండి, మీకు అందరికీ కూడా మంచి అనేది జరుగుతుంది. అమ్మవారిని చక్కగా జ్యోతి స్వరూపంలో పూజించి అమ్మ కృపను పొందాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించి ఎలా మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్.